హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి మేమైతే బొడ్రాయి పండుగ ఉందని ఊరికైతే రావడం జరిగింది నిన్నటి బ్లాగ్లో. ఇంకా వచ్చి రాగానే మేమైతే హనుమాన్ దర్శనానికి అయితే వచ్చినాం. ఫస్ట్ అయితే హనుమాన్ గుడి దగ్గరనే ఇదంతా జరుగుతుంది కాబట్టి ముందు ఇంకా ఆంజనేయం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ ఇట్లా కొట్టేసి తర్వాతనైతే ఇక్కడనైతే ఊరి జనం అంతా ఇక్కడనే ఉన్నారండి. చూస్తేనే తెలుస్తుంది కదా. ఏదైనా పండగ అంటే ఒక వాడ మందమే జరుగుతుంది కదా, ఎక్కడ వాళ్ళు అక్కడే అన్నట్టు. కానీ బొడ్రాయి పండగ అంటే ఊరందరి పండగ కాబట్టి ఉన్న జనం అంతా ఇక్కడనే ఉన్నారండి. ఇప్పుడైతే ముందు బొడ్రాయి విగ్రహాలు ఉంటాయి కదా, ఇంకా భూదేవి, ఇంకా మహాలక్ష్మీదేవి, భూలక్ష్మి, బొడ్రాయి అని ఆ విగ్రహాలకైతే ముందు ఇక్కడ ఇంకా అభిషేకం అయితే చేస్తారట అండి. పూజలు చేసిన తర్వాతనే విగ్రహాలు ప్రతిష్టాపన అనేది జరుగుతుంది కదా. అందుకే పూజలు చేయడానికని ముందు ఇక్కడనైతే ఇవి కలశాలండి, బ్రహ్మ కలశం, అన్ని కలశాలు అయితే ఇట్లా చేసి అయితే పెట్టిరండి. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అండి. మేము ఇంకా ఎప్పుడైతే చూడలేదు బొడ్రాయి అని చేయడం. అందుకే ఇప్పుడైతే ఈ బ్లాగ్లో అయితే కొంచెం మొత్తం అయితే చూపిస్తున్నాం. ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని ముందైతే ఈ విగ్రహాలను ఇట్లా బల్ల పైన అయితే ఉంచిర్రు. ఇట్లనే ఇంకా అభిషేకం చేస్తారేమో అనుకున్నాం. కానీ అక్కడ అభిషేకం చేస్తే ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి అందరు తొక్కడం జరుగుతుంది కదా. అట్లా దేవుడికి స్నానం చేపించిన నీళ్ళు మళ్ళీ మనం తొక్కడం బాగుండదు కదా. అందుకే వీళ్ళైతే ఒక మంచి ఐడియా అయితే చేసిరండి. నాకైతే బాగా అనిపించింది. ఇప్పుడైతే ఈ కలశాలు అన్నీ తీసుకొని ఇవి ఇంకా ఆ స్వామి వాళ్ళకైతే అభిషేకం చేయడానికి అక్కడ కలశాలన్నీ ఏర్పాటు చేసిరు. ఇక్కడనైతే ఇప్పుడు ఆ విగ్రహాలను అయితే తీసి ఒక దగ్గరనైతే ఏర్పాటు చేస్తున్నారండి. ఎందుకంటే మనం వాటర్ పోసినా కూడా అవి బయటికి రాకుండా మొత్తం వాటర్లో కూడా విగ్రహాలు మునిగేలాగానైతే మనము అభిషేకం చేయాలట. అందుకే ఆ విగ్రహాలకైతే వేరే ఏర్పాటు చేసిరు. ఇవైతే కలశాలండి. ఇదైతే ఒక శ్రీచక్రం ఆకారంలో వేసిరు. వీటిని చిన్న చిన్న గురుగులతోటి మొత్తం ఇవైతే కలశాలలాగా ఏర్పాటు చేసి అయితే పెట్టిరు. ఈ గురుగులతోటే మనమైతే అభిషేకం చేయాలట. చూడండి, ఇట్లా అభిషేకం చేయడానికైతే ఒక కవర్ మొత్తం వేసి చుట్టూ అయితే ఇటుకలు వేసేసి మధ్యలో కవర్ వేసి అందులో అయితే విగ్రహాలు పెట్టిరండి. మధ్యలో ఉంది బొడ్రాయి విగ్రహం. ఇంకా అటుపక్క ఇటుపక్క భూలక్ష్మి, మహాలక్ష్మి, ఇంకా పోచమ్మ విగ్రహాలు కూడా చేపించిరండి. పోచమ్మ, పోతరాజు విగ్రహాలు కూడా. అందుకే అన్ని విగ్రహాలకు కూడా ఒకేసారి అయితే ఇట్లా అభిషేకం అయితే చేస్తున్నారు. ఇంకా ఊరి జనం అంత ఇక్కడనే ఉన్నారండి. ఇంకా లేడీస్, జెంట్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కూడా అసలు గుడి దగ్గర ఉంటే చూస్తేనే బాగా అనిపించిందండి. ఎందుకంటే ఇంత జనం ఒక దగ్గర చూడడం కూడా సంతోషంగా అనిపించింది. మా వారైతే ఎక్కడనో దూరంగా ఉండి అయితే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కింద ఉంటే గాలి అస్సలు రావట్లేదండి. అందుకే పైనకు వెళ్ళి చూస్తున్నారు. ఇదైతే హనుమాన్ టెంపుల్. పక్కనైతే ఇట్లా యాగశాల ఏర్పాటు చేసారు. అటు పక్కనైతే ఇంకా వినాయకునికి ఇట్లా పెడతారు కదా, అప్పుడు ఆ టెంపుల్ అండి. ఇంకా జనం అందరు కూర్చోడానికి ఇట్లా టెంట్లు వేసి చైర్లు వేసి ఇక్కడైతే బాగా వేసారండి ఏర్పాట్లు అయితే. ఎందుకంటే ఇంత జనం వచ్చి ఎండాకాలం కాబట్టి ఇంకా అందరి దాహం కోసం అని ఇక్కడ కూల్ వాటర్ కూడా బాగా ఏర్పాటు చేసారు. ఎన్ని కూల్ వాటర్స్ వచ్చినాయోనండి, ఇంకా మేము ఉన్నంత సేపు చూసినాం కదా, అన్ని కూల్ వాటర్స్ అయితే చాలా వచ్చినాయి. ఇంకా వచ్చిన వాళ్ళకి ఇక్కడ భోజనం ఏర్పాట్లు కూడా చేసిరండి. ఊరందరికీ భోజనం ఏర్పాట్లు. మార్నింగ్ ఇంకా ఉప్మా కూడా టిఫిన్గా పెట్టేసారు. తర్వాత మధ్యాహ్నానికి అని ఇక్కడ ఇంకా వంటలు అయితే జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద వాటిలలోనే వంటలు అయితే ఏర్పాటు చేసారు. ఎందుకంటే ఊరందరికి సరిపడేలాగా వంటలు అయితే చేయాలి కదా. ముందైతే ఇక్కడ ఉన్న కలశాల దగ్గరనైతే పూజలు అయితే ఏర్పాటు చేసిరండి. ఇంకా ఊరు అందరూ చెయ్యలేరు కాబట్టి ఒక ఇద్దరు అయితే అయ్యగారు వాళ్ళ భార్య అయితే ఇక్కడనైతే దంపతులతోటి అయితే ఈ పూజ అనేది ఏర్పాటు చేసారు. ఎందుకంటే అందరి గురించి అయితే వీళ్ళిద్దరు అయితే పూజ అయితే చేస్తున్నారు.
చాలా మంది పండితులైతే వచ్చిర్రండి పూజలు చేపించడానికి. ఎందుకంటే ఊరంతా ఇది చేయాల్సిన పండగ గాబట్టి, అన్నీ ఇంకా అనుకున్నట్టు జరగాలని అందరికీ పండితులతోటి పూజలు చేపిస్తారు గదా! అందుకే వాళ్ళైతే అందరొచ్చి పూజలైతే చేస్తా ఉన్నారు. ముందైతే మధ్యలో బ్రహ్మ కలశం అయితే తీసుకొని, ఇంకా దంపతులతోటైతే ముందైతే ఇట్లా అభిషేకం అయితే చేపిస్తారు. తర్వాత అక్కడున్న కలశాలు గూడా అందరికి వచ్చిన వాళ్ళందరికి ఇస్తారండి. ఇంకా ఆ కలశాలతోటే మనమైతే అభిషేకం జేయాలి గాబట్టి, వచ్చిన వాళ్ళు గూడా చాలా మంది ఇట్లా లైన్‌గానైతే ఉన్నారు. వచ్చిన అందరికి గూడా ఇంకా అభిషేకం చేయడానికి వీలుగానైతే చేసిర్రు. ఇక్కడున్న ఇంకా ఇవన్నీ అయితే గంగా జలంతోటే నింపిండ్రండి. ఇవి కలశాలలోనైతే. మాకు గంగ దగ్గరగా ఉంటది గదా! అయితే వెళ్లి అయితే డ్రమ్ములతోటే తీసుకొచ్చి అయితే ఉంచిర్రు. ఎందుకంటే మనం ఏమన్నా విగ్రహాలకు అభిషేకం జేయాలంటే గంగా జలంతోటే జేయాలి గదా! కానీ నాకైతే పంతులు గారైతే ఒక కలశం అయితే ఇచ్చిర్రు. కానీ నేనైతే ముందు అయితే వెళ్తున్నా. కానీ అంత జనంలో మనం వెళ్లి అభిషేకం జేయాలంటే ఒక టాస్క్ లాగానే అనిపిచ్చిందండి నాకైతే. కానీ ఇంకా దైవ దర్శనానికి వెళ్ళాలంటే ఎలాగైనా తోసులాటనైనా వెళ్ళాలి గదా! కానీ నేనైతే తలపైన గూడా పెట్టుకొని ఇట్లా చూపిస్తున్నా మీకు. మా వారైతే ఇంతమందిలో రాలేరు. నేను గూడా వెళ్ళలేను గానీ, మెల్లగా లైన్‌లోనైతే వెళ్ళినా అండి. అంతేనండి. మనం ముందు ఇంత హడావిడి ఉంటది గానీ, చివరకసలు జనమే ఉండరు. కానీ మనమే ఇంకా ఆగలేక ముందు వెళ్ళి ఇంకా ఇలా చేస్తాం గానీ, చివరకైతే వెళ్ళిన వాళ్ళైతే నిదానంగానైతే చేసిర్రండి అభిషేకం. అప్పుడైతే నాకైతే అనిపిచ్చింది. ఎందుకంటే నేను మా వారితోటి చివరికే వెళ్ళినా. ముందైతే మా ఇట్లా ఫస్టయితే వెళ్ళినా గానీ, తర్వాత మళ్ళీ మా వారితోటి గూడా ఎళ్ళినా. ఇక్కడ జూస్తేనే అర్థమైతుంది గదా! ఎంతమంది ఇట్లా ఇంకా మనకు ఇట్లా గురిగిలు అందియ్యడం, వాటర్ నుంచి ఇవ్వడం అవన్నీ గంగా జలమేనండి. గంగకి వెళ్లి తీసుకొచ్చిన వాటరే. కానీ నార్మల్‌గా బోరువి, బావివి ఏం గాకుండా గంగకి వెళ్ళి తీసుకొచ్చిర్రు. వాటర్ గూడా ఇట్లా కిందకి పోకుండా మొత్తం మనం పోసిన వాటర్ అన్నీ అందులోనే ఉండేటట్టయితే ఏర్పాటు జేసిర్రు. ఎందుకంటే దేవుడి వాటర్ ఎవ్వరు తొక్కకుండా జేసిర్రు. ఇదొకటైతే నాకు అనిపిచ్చింది. ఎందుకంటే నేను చాలా మంది వేరే వాళ్ళయి జూషిన బొడ్రాయి ఇట్లా చేపించడం ఇంకా వ్లాగులలో. కానీ వాళ్ళందరూ ఇట్లా బల్లల పైన పెట్టే చేపిచ్చిర్రు. అప్పుడైతే అవన్నీ ఇట్లా కిందనే పోతా ఉంటే అందరూ తొక్కుకుంటూనే మళ్ళీ అభిషేకం అయితే చేస్తా ఉన్నారు. కానీ ఈ ఊరు వాళ్ళైతే అనిపిచ్చింది నాకు చేయడం. కానీ నేనైతే ఇట్లా మధ్యలో అయితే వచ్చేసినండి. ఎందుకంటే మనకు అయ్యగారు మన చేతికి ఇచ్చిన గురిలో నుండి ఇట్లా అభిషేకం జేయాలి గదా! అని నేనైతే ఫస్ట్ అయితే వచ్చిన. అందరండి. అన్ని ఏజ్‌ల వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరొచ్చి ఇలా చేయడం అయితే చాలా అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ గదా! ఊరందరూ ఒక్క దగ్గర కనబడడం ఎంత సంతోషం అనిపిచ్చిందో నాకైతే చూడండి. ఎక్కడి వాళ్ళు అక్కడే చైర్‌లయితే బాగా ఏర్పాటు జేసిర్రండి. అసలెవ్వరికీ చైర్‌లు లెవ్వు అనకుండానైతే అన్ని చైర్‌లయితే వేయించిర్రు. ఎండ గూడా లేకుండా మొత్తం టెంట్లు, చల్లటి వాటరు ఇక్కడనైతే మా వారు పైన నుండి ఇప్పుడే దిగొచ్చిర్రు. ఇంకా ఇక్కడ వాటర్ తాగి ఇక నేను లాస్ట్‌కి వెళ్దాంలే అన్నా గూడా నేనైతే ముందే వెళ్ళినా. తర్వాతనైతే మా వారితోటి మళ్ళీ వెళ్తా నేను. చూడండి ఎంత ముసలి వాళ్ళు గూడా అంతే గదండీ! దేవుడికి ఇట్లా జెయ్యాలి అని కోరిక ఉంటే ఎలాగైనా వస్తారండి. ఎంత ఓపికనైనా చేసుకొని. ఇట్లా వాటర్‌లో మొత్తం మునిగిన తర్వాతనే ఇంకా అవి విగ్రహాలయితే బయటికైతే తీస్తారట అండి. ఇక్కడనైతే నేను, మా వారు, మా పాప అందరమైతే ఒకసారి వస్తున్నాం. మా బావగారు వాళ్ళ అబ్బాయి, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అందరం. ఇంకా చివరకైతే వచ్చినామండి. అప్పుడైతే అసలు జనాలే లేరు. ముందైతే అంత జనాలతోటి మనం తోసులాడుకుంటూ వచ్చినాం గానీ, ఇంకా చివరకైతే జనమే లేరని నేనైతే అనుకున్నా. ఏదైనా చివరి వరకుంటే ఇంతే ఉంటది గానీ, మనమే ఆగలేకనైతే ముందొస్తాం గదా అనిపిచ్చింది. అక్కడనైతే డ్రమ్ములతోటి ఆ ట్రాక్టర్‌లో ఉన్న వాటర్ గంగ నుండైతే తీసుకొచ్చిర్రండి. దేవుడికంటే ఏదైనా పవిత్రంగానే చేస్తారు గదా!
ఇక్కడనైతే మొత్తం అభిషేకం అయితే అయిపోవచ్చింది. ఇంక ఈవినింగ్ అయితే వీటికైతే పూజలైతే చేస్తారండి. మొత్తం అభిషేకం అయ్యేసరికి మొత్తం విగ్రహాలైతే వాటర్‌లో అయితే మొత్తం నిండేసినాయి. చూడండి చిన్న పాపతోటి గూడా ఇట్లా అభిషేకం అయితే చేపిస్తున్నారు. ఏదైనా ఇలాంటివి చూస్తా ఉంటే అనిపిస్తది. కాళ్ళు లేని వాళ్ళైనా, లేవలేని వాళ్ళైనా ఇట్లా వచ్చి అభిషేకం చేస్తుంటే గూడా సంతోషం అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ గదా అండి ఇలా చూడడం గూడా. ఇక్కడనైతే ఇప్పటికి చేసి ఒక 45 ఇయర్స్ అయితుందట అండి. ఇక్కడ ఈ బొడ్రాయి పండగ చేసి. ఇదైతే ఊరి నడిబొడ్డులో అయితే నిలబెడతారండి. ఊరి మధ్యలో బెడతారు ఈ విగ్రహాలనైతే. అంతకు ముందయితే ఇట్లా కట్టేవి ఉండేదట. ఇప్పుడైతే ఇట్లా రాయితోటి చేపిచ్చిర్రు. ఇంకా నేనక్కడ అభిషేకం అయిపోయింది. ఇక్కడనైతే పక్కననే యాగశాల ఏర్పాటు జేషిర్రు. ఇదైతే బ్రహ్మ కలశం అండి. ఇది ఇంకా పూజ అంతా అయిపోయినంక అందరి పైన జల్లడానికని ఇక్కడ కలశం అయితే ఏర్పాటు జేసి పూర్ణ కుంభం అంటారు చూడు అది. ఇక్కడనైతే ఇప్పుడు ఇంకా హోమంకైతే అన్నీ రెడీ చేసుకున్నానండి. ఒక 2, 3 డేస్ అయితే హోమం అయితే కంటిన్యూ‌గా వెలుగుతూనే ఉంటది. ఇప్పుడైతే అన్నీ రెడీ జేసి పెట్టుకున్నారు యాగశాలలో హోమము. ఇంకా వచ్చిన వాళ్ళు ఇక్కడికొచ్చి హోమగుండంకు దండం పెట్టుకొని, ఇక్కడ దర్శనం చేసుకొనైతే వెళ్తా ఉన్నారు. అక్క ఇంకా చాలా మందైతే నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరైతే ఇక్కడ కలుస్తా ఉన్నారు. మేమొచ్చేదే ఎప్పుడో ఒకసారి గానీ, చాలా మంది ఎప్పుడు నాకు గలవలే గదా! ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్‌కొస్తే కొంచెంగా ఎవరికైనా కలిసి వెళ్ళిపోయేది గదా! ఊరందరూ ఒకసారి కలవడం అంటే ఇంకా నాకైతే సంతోషం అనిపిచ్చింది. వీళ్ళని మీరు గుర్తుపట్టిర్రో లేదో వీళ్ళైతే మా ఆడపడుచులు. మా వారి వాళ్ళ పెద్దమ్మ కూతుర్లు. వాళ్ళది గూడా ఇదే ఊరండి. అందుకే వాళ్ళు గూడా వచ్చిర్రు. ఇంక ఈ ఊర్లో ఉన్న కోడన్లైనా, బిడ్డలైనా కంపల్సరీ ఇదైతే అందరొచ్చే పండగ గాబట్టి అందరొచ్చిర్రండి. ఇంకా రేపైతే చాలా మందొస్తారండి నెక్స్ట్ డే. ఎందుకంటే ఆడపడుచులకి బట్టలు పెట్టడం, ఇంకా కోడన్లకి పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టడం. అట్లనైతే రేపు ఇంకా మరుసటి రోజు జరుగుతది గాబట్టి, ఇంకా రేపైతే చాలా మందొస్తారు. వీళ్ళంతా ఇంకా మాకు దగ్గర బంధువులు ఆళ్ళందరైతే ఇక్కడ కలుస్తా ఉన్నారు. ఇక్కడనే గదా అండి ఊరంతా కనిపిస్తున్నారు గాబట్టి, నాకైతే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరైతే కనిపిస్తున్నారు. ఇంకా మా పెద్దాడపడుచు, ఆ అన్నయ్య గూడా వచ్చిర్రు. చాలా మందినైతే ఇక్కడనే చూసిన నేనైతే. ఎందుకంటే మేము రావడమే గుడి దగ్గరికే వచ్చేసినాం గదా! ఇంకా వచ్చేసరికే చాలా మందున్నారు గదా! ఇంకా మేము వెళ్ళిన తర్వాత గూడా చాలా మందయితే వచ్చిర్రండి. ఇట్లా గుడి పక్కననే చెరువయితే ఉంటది. ఇంకా చెరువులకైతే వాటర్ ఏం రాలేదు. చూడండి ఎంత పచ్చదనంగున్నదో. అదంతా చెరువు గాని ఇప్పుడు వర్షాలొస్తే మొత్తం నీళ్ళతోటయితే నిండిపోతది. ఇంకా మేమైతే ఇక్కడ పైనకొచ్చయితే కూర్చున్నాం. ఇంకా కింద అంతా టెంట్‌లకు అసలు వేడిగా గాలే రావట్లేదని, ఇంకా పైన గూడా చైర్లు వేసిర్రని పైనకొచ్చయితే కూర్చున్నాం. ఇక్కడనైతే చాలా గాలొస్తుంది. నాకైతే ఇక్కడనే అనిపిచ్చింది. ఇప్పుడు ఇంకా పూజలంతా అయిపోయింది. ఇక్కడ ఏముందనుకున్నారేమో, అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడనైతే అన్నదానం ఏర్పాటు జేస్తారిప్పుడు. ఇంకా అన్నదానం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ పూజలనేదైతే ఉంటది. ఇంకా అన్నదానం అంటే మనం ఎక్కడైనా దేవుడికి అన్నదానం పెడితే కంపల్సరీ తినాలి గదా! అన్నప్రసాదం. అందుకే అందరైతే ఇంకా ఏర్పాటు చేసిర్రని ఇక్కడనైతే చూస్తా ఉన్నారు. ఇంకా అన్నదానం గూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి అందరైతే అన్నదానం అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడనైతే బగారా రైస్ అంటే జీరా రైస్ చేసిర్రు. సాంబార్, ఇంకా బెండకాయ ఫ్రై, ఆలు, ఇంకా వంకాయ కర్రీ, ఇంకా పాలకూర పప్పు అన్ని ఇట్లా వెరైటీస్ అయితే చేసిర్రండి. అంతవరకైతే చేసిర్రు. ఇంకా సిరా గూడా ప్రసాదంగా చేసిర్రండి. ఇంతమందికి ఇంత ఏర్పాటు చేయడం గూడా అనిపిచ్చింది. ఎందుకంటే ఊరందరికంటే చాలా వరకు వండాలి గదా! బియ్యం అట్లనైతే వంటలైతే. ఇంకా నాకైతే అనిపిచ్చింది. కానీ అంత తోసులాట అట్లేం లేకుండా ఇంకా ఒక 2, 3 ప్లేసులలో పెట్టిర్రండి అన్నదానం. అందుకోసమే అస్సలు ఏం ఇబ్బంది లేకుండానైతే అన్నదానం అయితే జరిగింది. ఇంకా మేమందరం అయితే ఇక్కడ తినేసి అత్తమ్మ, మా ఆడపడుచులు, మా అమ్మ, అక్క వాళ్ళు అందరం అయితే ఇక్కడనే కూర్చున్నాం చాలా సేపు. అసలు ఊరికొచ్చినట్టే గాని గుడి దగ్గరనే మేమైతే ఎక్కువ టైం ఉన్నామండి.
ఎందుకంటే అందరు ఇక్కడే కనిపిస్తున్నారు కాబట్టి మనం ఇంటి దగ్గర ఉన్నా ఎవ్వరు ఉండరు కదా. అందుకే గుడి దగ్గరనే మేము ఇప్పుడు 2:30 అట్లా అవుతుందండి టైం అయితే. ఇంక ఇక్కడనే ఉన్నాం. మళ్ళా 5:30 నుండే ఇక్కడ మళ్ళీ పూజలు అయితే స్టార్ట్ అవుతాయట అండి. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో ఇంకేమన్నా ఊడ్చడం అట్లాంటి పనులు ఉంటే చేసుకొని మళ్ళీ స్నానాలు చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడనైతే వీడియో అంతా మా వారైతే కవర్ చేస్తున్నారు. వాళ్ళ అక్కలనైతే బాగా చూపిస్తున్నారు. అందుకే చెప్తా ఉన్నారు వాళ్ళు హాయ్ అని. వీళ్ళనైతే చాలా టైమ్స్ చూసే ఉంటారండి. ఎందుకంటే మేము వెళ్ళే ప్రతి ఫంక్షన్స్లలో వీళ్ళందరూ కనిపిస్తా ఉంటారు కదా. ఇంకా ఈవినింగ్ పూజకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఈవినింగ్ అయితే ఇంకా స్వామి వాళ్ళకి అభిషేకం అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్వామి వారికి ఇట్లా పోయడానికని బియ్యము ఇంకా పండ్లు పువ్వులు అవన్నీ అయితే తీసుకెళ్తున్నామండి. ఇంకా బియ్యం అయితే ముందైతే బియ్యం తోటి అందరితోటి అయితే ఓపిస్తారట అండి. తర్వాత ఇంకా స్వామి వారికి పువ్వులు ఇంకా మనం తీసుకెళ్లే నైవేద్యం పండ్లు ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసుకెళ్ళి స్వామి వారికి అయితే ఇట్లా మనం నైవేద్యం పెట్టడానికని తీసుకెళ్ళాలి. ఇంకా ఊరందరు తీసుకొచ్చారు కాబట్టి చాలా పండ్లు చాలా పూలు అయితే వచ్చినాయి. ఇంకా బియ్యం తోటే మొత్తం విగ్రహాలను అయితే ఫస్ట్ కప్పేస్తారట. ముందైతే రాగానే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాతనైతే యాగశాలకు వచ్చినాం. యాగశాలలో ఇంకా హోమం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా హోమం దగ్గర బొట్టు అయితే ఇంకా అప్పటి నుండే స్టార్ట్ చేసిరండి పెట్టుకోవడం. అందుకే వచ్చి హోమగుండంకు మనం చేయకున్నా చేసే వాళ్ళకు కూడా మనం ఇంకా నమస్కారం చేసుకొని ఇక్కడ హోమగుండంకు నమస్కారం చేసుకుంటే మనం వాళ్ళు చేసినంత పుణ్యం అయితే వస్తుంది కదా. ఇక్కడనైతే ఇట్లా విగ్రహాలనన్నీ మళ్ళీ తీసి అక్కడ వాటర్లో తీసి ఇక్కడ పెట్టేసిరండి. ఇంకా తర్వాత ఇట్లా బియ్యం తోటైతే అభిషేకం చేసినట్టు మళ్ళీ బియ్యం అయితే వెళ్తా ఉన్నారు. మొత్తం బియ్యం తోటి కప్పేసిన తర్వాత మళ్ళీ ఒక క్లాత్ వేసి పైనుండి ఇంకా వాటి పైన పువ్వులు పండ్లు అన్నీ అయితే ఇట్లా ఏర్పాటు చేసిరండి. పక్కన అయితే అయ్యగారులు అయితే మంత్రాలు చదువుతూనే ఉన్నారండి. వచ్చిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు కదా. అప్పుడు ఒక ముగ్గురు ఇక్కడ ఒక ముగ్గురు అట్లా అయ్యగారులు అయితే చాలా మంది అయితే ఉన్నారండి. ఎందుకంటే అన్నీ ఇంకా పూజలు మంచిగా చేయాలి కాబట్టి చాలా మంది అయ్యగారులనే పెడతారు కదా. ఎక్కడనైనా కూడా గుడి ఇట్లా ఏమన్నా చేయాలనుకుంటే ఇంకా వచ్చిన జనం అక్కడ పూజ అంతా అయిపోయింది. ఇంకా బియ్యం వేసిన తర్వాత ఇక్కడ బయట వచ్చి అయితే కూర్చున్నారు. ఆల్రెడీ అక్కడ హోమం కూడా జరుగుతూ ఉన్నది. ఇక్కడ పూజలు కూడా జరుగుతూ ఉన్నాయండి. ఎక్కడ చేయవలసిన అయ్యగారులు పూజలు అయితే అక్కడ చేస్తూనే ఉన్నారు. వేడైతే ఎక్కువ ఉందండి. మేమైతే అసలు గాలి లేదు. చాలా వేడి అనిపించింది. ఇక్కడ వచ్చి పైనకొచ్చి కూర్చున్నా కూడా అక్కడ కూడా గాలి అనేదే లేదు. ఇంకా ఇట్లా అత్త కోడళ్ళు అయితే ఏదో ఇంకా సెల్లుల్ని అయితే చూస్తా ఉన్నారు. అందరం అయితే ఇక్కడనే కూర్చున్నామండి. ఇంకా మేము చాలా మంది ఇంకా గాలి కోసం అనే దూరం దూరం అయితే కూర్చో ఉన్నారు. ఇంకా టెంట్ల కింద కూర్చున్న వాళ్ళకైతే అస్సలు గాలి అనేది లేదు. అందులో ఎండాకాలం ఈవినింగ్ టైం అయింది అస్సలు గాలి లేదని చాలా ఇబ్బంది అనిపించిందండి ఈవినింగ్ అయితే. ఇలా అనుకున్నామో లేదో ఒకేసారి దేవుడు మనకేదో పంపించినట్టే గాలినైతే స్టార్ట్ చేసిండండి. అసలు చూడండి ఇంతమంది అంటున్నారు ఇంకా నేను లేను అనుకున్నారా అని గాలైతే ఒక్కసారిగా ఒక్కటే చెట్లయితే ఎంత ఊగుతున్నాయి చూడండి. అట్లా అనిపించింది. అప్పుడు అమ్మ అనుకున్నారు అందరు జనాలు. ఎంత గాలంటే అంత గాలొచ్చిందండి. ఏదైనా అంతే గదండీ! మనం దేనికైనా తట్టుకోలేము. ఇక్కడ అంతా అయిపోయినంక పూజ అయిపోయినంక పువ్వులు, పండ్లు ఇట్లనైతే ఇంకా విగ్రహాల పైననైతే ఇట్లా ఏర్పాటు చేసిర్రు. ఈ విగ్రహాలనైతే ఇట్లా మార్నింగ్ వరకైతే ఇట్లనే ఉంచుతారట అండి. ఇంకా మార్నింగే ఇక్కడనైతే ఇంకా పక్కనే ఉంటదండి ప్రతిష్టాపన అనేది. ఇంకా నైట్ అంతా ఇట్లనే ఉంటది. ఇంకా అద్దం స్వామివారికి అద్దం గూడా అట్లా పక్కనైతే పెట్టి ఇంకా చుట్టయితే ఇట్లా బంధనం లాగా ఇంకా కలశాలతోటైతే బంధనం వేసిర్రు. ఇంకా ఎవ్వరు టచ్ చేయొద్దు. లోపలికి గూడా ఎవ్వరు వెళ్ళొద్దు అడుగు పెట్టి అని.
అయ్యగార్లయితే చెప్పిర్రు పక్కనే ఉండి. ఇంకెవరన్నా వచ్చినా గూడా దూరం నుండి అట్లా దండం పెట్టుకొనయితే వెళ్తా ఉన్నారు. ఇవన్నీ మనం జూడని కొత్తగా అనిపించినియండి. ఎందుకంటే నేనైతే ఎప్పుడు జూడలే గాబట్టి, ఇంకా ఇదంతా కొత్తగా అనిపించింది. మేమైతే చివరకొచ్చినామండి. ఇక్కడనైతే ఇంకా ఊరి పెద్దలు, అయ్యగార్లు అందరూ గూడా ఇక్కడ మాట్లాడుకుంటుర్రు. ఎందుకంటే మార్నింగే ఉంటది ప్రతిష్టాపనయితే. అందరూ టైం కల్లా వచ్చేయాలి. 7:30, 7 వరకే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు గానీ, అనుకున్నంత ఈజీ గాదు గదండీ! ఊరందరిది కాబట్టి అందరూ టైంకి రావాలంటే ఎవ్వరు రాలేరు. ఇంక ఈరోజైతే ఇంతే వ్లాగ్ అండి. ఇంకా ఫస్ట్ డే ఇక్కడ బొడ్రాయి విగ్రహం దగ్గరనైతే పూజ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డే రోజైతే విగ్రహాలు ప్రతిష్టాపన ఇంకా అన్నీ జరుగుతాయి కాబట్టి వ్లాగ్స్ లెంతీ అయితున్నాయని ఇంకా ఒక్కొక్క రోజుది ఒక్కొక్క వ్లాగ్‌లనైతే తీస్తున్నా. ఈరోజైతే ఇంతేనండి. థాంక్ యూ.